హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రైన్ లిల్లీ గురించి కొన్ని టిప్స్లు తెలుసుకుందాము. చాలామంది అడుగుతున్నారు రైన్ లిల్లీ బల్బ్ ఎక్కడ దొరుకుతాయి అనేసి. నేను ఈ వీడియోలో ఎక్కడ దొరుకుతాయి, ఎంత రేట్ ఉంటుంది, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే నేను చెప్పే టిప్స్లన్నీ మీకు బాగా అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే, అంటే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నా వీడియోలన్నీ మీరు చూడటానికి వీలుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి వెళ్ళిపోదామండి. రైన్ లిల్లీ అనేది ఒక సింపుల్గా పెంచుకునే ఒక మొక్క. దీనికి ఎటువంటి రోగాలు వచ్చినా దాఖలాలు అయితే నా దగ్గర అయితే లేదు. మీ ఇంట్లో ఉన్న రైన్ లిల్లీకి ఏమైనా రోగాలు వచ్చి మీ అనుభవంలోకి వచ్చి ఉంటే కామెంట్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు దాన్ని కూడా పబ్లిక్గా చెప్తాను. ఓకేనా? సరే, ఇది బల్బ్స్ నుంచి పెంచుకోవచ్చు, అలాగే సీడ్స్ నుంచి కూడా పెంచుకోవచ్చు. కానీ దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఏంటి అంటే, ప్రతి ఇయర్ దీన్ని రీపాటింగ్ చేస్తూ ఉంటే మనకు ఎక్కువ పూలు వస్తుంది. లేదు మన 2-3 సంవత్సరాలు అలాగే వదిలేసామంటే ఆ పాట్ నిండా బల్బ్స్ తయారైపోయి పూలు తక్కువ వస్తుంది. ఇంకొకటి, రైన్ లిల్లీ అంటేనే వర్షం వచ్చినప్పుడే పూసే ఒక మొక్క. కానీ అరుదుగా అప్పుడప్పుడు కూడా పూస్తూ ఉంటుంది, 1-2. కానీ ఎక్కువ పూలు పూసేది మాత్రం ఈ సీజన్లోనే పూస్తూ ఉంటుంది. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోతే బోలెడు పూలు వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా మధ్య మధ్యలో ఒకటి వర్షాలు వస్తూ ఉంటుంది కదా, అప్పుడు కూడా 1-2 పూలు వస్తూ ఉంటుంది. చాలా తక్కువ మందిలో ఎక్కువ పూలు వచ్చే ఇది కూడా ఛాన్సెస్ కూడా ఉంటుంది. సరే, ఇంకా ఈ పాట్ చూడండి. నేను 2 ఇయర్స్ నుంచి దీన్ని రీపాట్ చేయలేదు, అలాగే ఉంచేసాను. దాంట్లో పిచ్చి మొక్కలన్నీ బోలెడు పెరిగిపోయింది. అవన్నీ తీసేసి నేను ఇంకా బల్బ్స్ గురించి చూపిస్తాను. నేను నాటిన మాత్రం 2-3 బల్బ్స్ ఇందులో నాటాను. కానీ ఇప్పుడు మాత్రం చాలా వచ్చింది అనుకుంటున్నాను. ఎంత వచ్చింది, ఎలా వచ్చింది అని మీకు చూపిస్తాను. ఇంకా అంతకన్నా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీనికి మట్టి మిశ్రణం ఎలాగ ఉండాలని. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అన్ని మొక్కలకి ఒకే రకంగా మట్టి వేస్తూ ఉంటారు. అలా వేస్తే ఏమవుతుందంటే, మొక్కలైతే చావు, బాగానే ఉంటుంది, కానీ పూలు తక్కువ వస్తూ ఉంటుంది, లేకపోతే కూరగాయలు తక్కువ వస్తూ ఉంటుంది. మన పూల మొక్కలకి ఒక రకంగా వేయాలి, కూరగాయల మొక్కలకి ఒకటి రకంగా వేయాలి. ఇట్లా వేరే వేరే మొక్కలకి వేరే వేరే సాయిల్ మిక్స్చర్ చేసుకుంటే చాలా బాగా మనకు రిజల్ట్ వస్తుంది. ఇక్కడ రైన్ లిల్లీకి మనం కొద్దిగా శాండ్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఏదైనా పూల మొక్కలకి కొద్దిగా బోన్ మిల్ కానీ, ఎప్సమ్ సాల్ట్ కానీ ఇటువంటివి వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఎక్కువ పూలు రావటం ఛాన్సెస్ ఉంటుంది. నేను ఈ వీడియోలో మీకు బోన్ మిల్ ఎక్కడ దొరుకుతుంది అనేసి లింక్ ఇక్కడ షాప్లో ఇస్తాను. ఆ షాప్ మీరు క్లిక్ చేస్తే నేను అది ఇచ్చింది లింక్ తెలుస్తుంది కదా మీకు. కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు. చాలామంది ఎక్కడ చూడాలి ఏంటి అని తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. సరే, ఇంకా మట్టి మిశ్రణం అయితే చేసుకున్నాము. అంటే మట్టి ఒక 30%, సాయిల్, కంపోస్టు, ఇంకా తర్వాత ఇసుక 30% తీసుకున్నాం. ఇంకా ఇది నేను తీసి చూపిస్తున్నాను చూడండి, బల్బ్స్ ఎలా ఉన్నాయి చూడండి. నేను ఇందాక చెప్పాను కదా 2-3 బల్బ్స్ నాటాను ఈ పాట్లో 2 ఇయర్స్ బ్యాక్ అనే. ఇప్పుడు చూడండి ఎన్ని బల్బ్స్ వచ్చిందంటే చాలా బల్బ్స్ వచ్చింది. ఈ బల్బ్స్లో 2-3 రకాలుగా ఉంటుంది. అంటే ఒకటి చిన్న సైజు ఉంటుంది, ఒకటి పెద్ద సైజు ఉంటుంది. పెద్ద సైజు అయితే మనం నాటగానే ఒక వారం 10 రోజులుగా పూలు వస్తుంది. అదే చిన్న సైజుని మనం నాటామనుకోండి, మనకు ఒక సీజన్ అంతా పెంచుకోవాలంటే 1 ఇయర్ వరకు పెంచుకోవాలి. చాలామంది ఈ తెప్పించుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లేత బల్బ్స్ కూడా పంపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అప్పుడు మనకు పూలు రాదు. అరే వాళ్ళకు వచ్చింది మనకెందుకు రాదు అనుకుంటూ ఉంటాం కదా, దాని గురించి చెప్తున్నాను. చిన్న సైజు, అది కొత్త బల్బ్స్ అన్నమాట. దీంట్లో మనం ఒకటి నాటినా కూడా బోలెడు తయారవుతాయి. కాకపోతే దానికి టైం పడుతుంది అనుకోండి. ఈరోజు నాటగానే 1 మంత్లో బోలెడు బల్బ్స్ వస్తాయంటే రాదు. 1 ఇయర్ అయినా దాన్ని చూసుకుంటే చాలా బాగా మనకు బల్బ్స్ తయారైపోతుంది. ఇంకా వేర్లు కూడా దీనికి చాలా లోతుగా ఏమో పోదు, అంటే ఒక 3-4 ఇంచెస్ లోతు వరకే పోతుంది. అంతేకాని ఇప్పుడు మన కూరగాయలు అవన్నీ ఫ్రూట్స్ ప్లాంట్ నాటినప్పుడు పెద్ద పాట్స్లో నాటుతూ ఉంటాం కదా, అటువంటిది ఏం అవసరం ఉండదు. దీంట్లో చూస్తూ ఉండొచ్చు మీరు, దాని బల్బ్స్ వెనకాల ఉన్న వేర్లుని ఎక్కువ పెద్దగా ఏమీ పెరగవు, కానీ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. ఎక్కువ మనం దానికి కోకోపీట్ అటువంటిది వేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మనకు రూట్స్ పెరిగిపోతుంది, పూలు తక్కువ వస్తుంది.
అందు గురించి నేనేం నా అనుభవం ఏంటంటే ఈ కోకోపీట్ నాటిన మొక్కలో ఎక్కువ రిజల్ట్ మనం చూడలేము. కానీ అదే మనం సీడ్స్ కానీ కటింగ్స్ కానీ నాటినప్పుడు కోకోపీట్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కోకోపీట్ కూడా తెప్పించి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ సీజన్లో కటింగ్ అటువంటిది మనం తెచ్చుకొని పెడుతూ ఉంటాం కాబట్టి కోకోపీట్లో నాటితే తొందరగా వేర్లు వస్తుంది. మొత్తానికి వాడొద్దనను, కానీ పర్మనెంట్ ప్లాంట్కి మాత్రం వాడడం కాస్త తగ్గించుకోండి. కొంచెం కొంచెం తగ్గించుకుంటే మీకు దాని మీద అనుభవం కొద్దీ తెలుస్తూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు బల్బ్స్ అన్నీ చూశారు కదా, ఒక 2-3 బల్బ్స్ నాటింది 2 సంవత్సరాల్లో ఎన్ని వచ్చింది చూడండి. ఇంకా ఈ మట్టిని మనం డైరెక్ట్గా మనం కొత్త మొక్కలకి వాడలేము. అంటే ఒక మొక్క తీసిన మట్టిని ఇంకొక మొక్కకి వాడినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పోషణ మొత్తం తీసుకొని ఉంటుంది ఆ మొక్క. మనకి మట్టిలుగా ఎక్కువ పోషణ ఉండదు కాబట్టి దీనికి ఇంకా కొద్దిగా ఒక 2 రోజులు ఎండబెట్టి దానికి మంచిగా కంపోస్ట్ కలిపితే మనం మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఒక మొక్క పెట్టిన మట్టిని అదే సేమ్ జాతి మట్టి ప్లాంట్ పెట్టకండి. అంటే ఇప్పుడు టొమాటో తీసిన మట్టిని టొమాటో పెట్టకండి. అలాగే వంగ, మిర్చి ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు రైన్ లిల్లీ తీసిన మట్టి రైన్ లిల్లీ మళ్ళీ పెట్టుకోకూడదు. కొత్త మట్టి పెట్టామనుకోండి మనకు రిజల్ట్ ఎక్కువ వస్తుంది. ఓకేనా. ఇది ఒక చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అవుతే 100% గార్డెనింగ్లో మీరు కూడా ఎక్స్పర్ట్ అవ్వడం గ్యారంటీ. ఓకే. సరే, ఇంకా నేను రీపోర్ట్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ఆకులన్నీ మనం కట్ చేయాలి. ఈ ఆకులు ఎందుకు కట్ చేయాలి అంటే ఒక 2-3 రోజులకి మొత్తం పండు మారిపోయి గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది. మనకి బాధగా అయ్యో చచ్చిపోయిందేమో అనుకుంటూ ఉంటాం. దానికి అవాయిడ్ చేయడానికి ఆకులన్నీ తీసేసేయండి. మట్టి మిశ్రమం చెప్పాను కదా, సాయిల్, ఇంకా కంపోస్ట్, ఇసుక, ఇంకా తర్వాత దానికి ఒక 2-3 చెంచాలు బోన్ మీల్ ఉంటే కనుక ఎప్సమ్ సాల్ట్, ఇవన్నీ వేసామంటే పర్ఫెక్ట్గా సాయిల్ మిక్స్చర్ తయారైపోతుంది రైన్ లిల్లీకి. ఇంకా దీనికి పాట్ సైజ్, ఈ పాట్స్ పెద్ద మనము పాట్ తీసుకునే అవసరం లేదు. ఇందాక చెప్పాను కదా 3-4 ఇంచెస్ వరకే రూట్స్ పెరుగుతాయని. సో దానికి మీరు చిన్న టబ్ లాంటిది ఇటువంటిది తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇందులో ఈ సిమెంట్ అటువంటి మోస్తూ ఉంటారు కదా, పుట్టినేమో చెప్తారు కదా, అటువంటి తీసుకున్నాను నేను టబ్ లాంటిది. అంటే ఇది ఒక 4 ఇంచెస్ వరకే లోతు ఉంది, పెద్ద లోతుగా అవసరం ఏం లేదని చెప్పాను కదా. ఇది మట్టి మిశ్రమం తీసుకున్న తర్వాత ఒక 3-4 ఇంచెస్ వరకు మట్టి ఆ పాట్ నిండా పెట్టండి. డ్రైనేజ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఏదైనా గడ్డ నాటినప్పుడు మట్టిలో నీళ్లు ఈజీగా వెళ్ళిపోవాలి. లేకపోతే ఏ గడ్డ మీరు నాటినా, ఏ బల్బ్స్ నాటినా అది కుళ్ళిపోతుంది నీళ్ళు కనుక ఆగిపోతే. అందు గురించి మీరు కాస్త జాగ్రత్తగా మట్టి మిశ్రమం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో నీళ్లు మాత్రం మట్టి మీద ఆగకూడదు. చూడండి, మట్టి నింపుకొని ఇట్లా గట్టిగా బేస్ చేయాలి. బేస్ చేస్తే ఏమవుతుందంటే మన మొక్కలు చాలా బాగా కూర్చుంటుంది. అది ఫిక్స్ అయిపోతేనే మనకు తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది. లేదనుకోండి ఆ మట్టి డీలా ఉంటే మా దాంట్లో ఏరు అన్నీ పోయి గాలి అని కొన్ని మొక్క తొందరగా చనిపోతుంది. ఈ బల్బ్స్ అని కాదు, దేనికైనా జనరల్ టిప్ చెప్తున్నాను. ఇంకా తర్వాత మీకు నచ్చితే రూట్స్ కూడా తీయొచ్చు. రూట్స్ లేకపోయినా మీరు బాధపడకండి, ఒక వారంలో రూట్స్ వస్తుంది. అంటే మీకు ఆన్లైన్లో తెప్పించుకున్నారనుకోండి రూట్స్ ఏమి ఉండదు. ఆన్లైన్లో మీకు ఒక 5-6 రూపీస్ ఉంటుంది ఒక్కొక్క బల్బ్. ఇందులో బోలెడు రకాలు ఉన్నాయి. మీకు కాస్త నమ్మకం ఉన్న దగ్గర నుంచి తెప్పించుకోండి. లేకపోతే ఆ కలర్ రాలేదు ఈ కలర్ రాలేదు అని బాధపడేది అవసరం తప్పిపోతుంది. చూడండి, నేను ఏం చేశామంటే పైన పెట్టాను బల్బ్స్ అని. ఇక్కడ ఏంటి పైన పెట్టారనుకుంటున్నారేమో, మట్టి మనం తర్వాత 2-3 ఇంచుల వరకు మట్టి బాగా వేసేస్తే అది బల్బ్స్ అనేది బాగా ఫిక్స్ అవుతుంది, మంచి గట్టిగా కూర్చుంటుంది. మీరు కావాలంటే ఒక 3 ఇంచెస్ కూడా మట్టి వేయొచ్చు. మరి సీడ్స్కి వేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ అట్లాగే ఏం వేసే అవసరం లేదు. ఇది బల్బ్ కాబట్టి చాలా గట్టిగా మొండి మొక్క, ఈజీగానే దాని మొలకలు వచ్చేస్తుంది, ఆకుల పైకి వచ్చేస్తుంది, మట్టిలో ఉన్నా కూడా వచ్చేస్తుంది. దీని బల్బ్ తీసి పడేసినా కూడా అక్కడ మంచిగా అది కుదురుకొని పూలు వచ్చే ఇది కూడా ఉంది ఈ మొక్కకి. అంత మొండి మొక్క ఇది. అన్నీ నాటిన తర్వాత మట్టి వేసి నీళ్ళు వేసి కొద్దిగా నీడలో పెట్టండి. ఒకవేళ మీరు పాట్లో పెట్టి ఉంటే చాలామంది దీన్ని గ్రౌండ్లో కూడా పెడుతూ ఉంటారు, చాలా బాగుంటుంది బార్డర్లో నాటుకుంటే. ఈ వర్షాకాలం వచ్చి ఒక వర్షం వచ్చిందంటే
ఫుల్ బ్లూమ్ వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. సంవత్సరంలో అప్పుడప్పుడు కూడా పూలు పూసే అరుదైన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కువ పూలు వచ్చేది మాత్రం ఈ సీజన్లోనే వస్తుంది. రైన్ లిల్లీ కదా, ఆ వర్షానికి పులకరించిపోయి బాగా పూలు పూస్తాయేమో తెలియదు, అది సంగతి. నా దగ్గర బోలెడు దగ్గర ఉన్నాయండి. ఇంకొకటి ఇది సీడ్స్ దగ్గర నుంచి కూడా బాగా మంచిగా సీడ్స్ నుంచి కూడా బాగా మొక్కలు పెరుగుతుంది. కాకపోతే దీని రిజల్ట్ మాత్రం చాలా తక్కువ. అంటే 1 ఇయర్ అయినా మనం పెంచాలి. ఎల్లో కానీ పింక్ కానీ అరుదుగా వైట్ నుంచి కూడా మనకు సీడ్స్ బాగా వస్తుంది. చూడండి, ఆకులు ఉంచి నాటితే ఏమవుతుందంటే చూడండి, ఇట్లా మొత్తం దానికి కుళ్ళిపోయినట్టుగా ఉంటుంది, మొక్క బ్యాడ్ కండిషన్ కనిపిస్తుంది. కానీ ఇది ఇలా నాటిన కూడా ఏం తప్పేం లేదు, తర్వాత మంచి ఆకులు కింద నుంచి వస్తుంది. సో ఇది దీన్ని నాటే క్రమం అన్నమాట, నాటే పద్ధతి ఇది. చూడండి, నేను నాటిన తర్వాత చూపిస్తున్నాను. ఇది వేరే పాట్లో ఇందాక నాటింది, రిజల్ట్ మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు ఇది చూడండి, వైట్ రైన్ లిల్లీ. చూడండి ఎంత నేను దూరంగా నాటాను, మంచి ఫ్రెష్గా ఆకులు వచ్చింది. వర్షం వస్తే చాలు రెండో రోజు బాగా పూలు పూస్తుంది. ఇది ఎల్లో కలర్ కూడా చాలా బాగుంటుంది. కానీ దీని విత్తనాలు మాత్రం విపరీతంగా వస్తుంది. సారీ ఫ్రెండ్స్, ఊరు వెళ్ళి వచ్చాను, మళ్ళీ కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని వినండి. చూడండి, 1 వీక్లో ఇంత బాగా పూలు వచ్చింది. చూశారు కదా, ఇందాక నేను నాటి చూపించాను కదా, సేమ్ అదే పాటు. చూడండి రిజల్ట్ ఎంత బాగుంది చూడండి. నా అదృష్టానికి ఏంటంటే నేను నాటి ఒక 4-5 రోజులు వర్షం వచ్చింది. దీనికి వర్షం వస్తే బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వర్షం వస్తేనే దీంట్లో పూలు అవుతుంది ఎక్కువ. మీరు నాటి ఒక 1 మంత్ అయినా కూడా పూలు రాలేదని బాధపడకండి, వర్షం వస్తే పూలు వస్తుంది. చూడండి, దీంట్లో ఆకులే లేవు, కాకపోతే కింద నుంచి బల్బ్ నుంచి చక్కగా వచ్చింది. అంటే మెచ్యూర్డ్గా ఉన్న బల్బ్ నుంచి మనకు వారం రోజుల్లో మనం పూలే చూడొచ్చు. అది మాత్రం గుర్తించుకోండి. ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నా, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నా, ఇది మాత్రం గుర్తించుకోవాలి. తర్వాత ఒక 15 రోజులకి చూడండి ఎన్ని పూలు వచ్చిందో. సేమ్ అదే పాటు మీరు చూస్తే గుర్తుపడతారో. చూడండి, నేను నాటిందే చూసారా ఎంత బాగా పూలు వచ్చింది. చూడండి, ఫుల్గా బ్లూమ్ వస్తుంది. ఈ రైన్ లిల్లీ ప్లస్ పాయింటే అది. మనకు కాస్త వెడల్పు ఉన్న దాంట్లో నాటామనుకుంటే చక్కగా పూలు వస్తుంది. దీని గార్డెన్ సైడ్లో కూడా నాటుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ రైన్ లిల్లీ నాకు తెలిసింది చెప్పాను. ఇంకేదైనా కొన్ని పాయింట్స్ మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. మీకు తెలిసిన కొత్త పాయింట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీనికి ఎక్కువ మన కంపోస్ట్ చేసే అవసరం లేదు. ఓకే, బై బాయ్.